ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక 775 మోటార్తో వాటర్ పంప్ అయితే తయారు చేశాను. చూడొచ్చు ఎంత బాగుందో. దీని నుంచి వాటర్ అయితే సూపర్గా వస్తున్నాయి అన్నమాట. ఒక 5 మినిట్స్లో బకెట్ అయితే ఖాళీ అయిపోయింది. మీరు స్టార్టింగ్లో చూడొచ్చు, చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి సైన్స్ ఫేర్కి అయితే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ తొందరలో సైన్స్ ఫేర్ వస్తుంది కదా, చాలా ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను సైన్స్ ఫేర్కి సంబంధించినవి. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్లో ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక ఈ వీడియో అయితే చూసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్లో మెయిన్ కాంపోనెంట్ అనమాట. చూడొచ్చు, ఇది వచ్చేసి RS 775 మోటార్ అనమాట. మీరు దీని ప్లేస్లో 555 మోటార్ అయినా వాడచ్చు, 375 మోటార్ అయినా వాడచ్చు. అండ్ ఈ మోటార్కి వచ్చేసి నేను వెనకాలైతే సోల్డరింగ్ అయితే చేసుకున్నాను వైర్స్తో. ఇక్కడైతే మీరు కొద్దిగా క్వాలిటీ ఉన్న వైర్స్ అయితే వాడండి. అండ్ చూడొచ్చు, ఈ మోటార్ అయితే బుష్ టైప్ అనమాట. మీరు బుష్ టైప్ కాకుండా బేరింగ్ అయినా వాడచ్చు. బేరింగ్లో ఏంటంటే కొద్దిగా RPM అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మోటార్ అనేది కొద్దిగా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అండ్ చూడొచ్చు, ఇక్కడైతే నేను ఒక సర్కిల్ షేప్లో PVC షీట్ అయితే కట్ చేసుకొని స్క్రూస్తో అయితే టైట్ చేసుకున్నాను. చూడొచ్చు. అండ్ మన వాటర్ పంప్ బాడీ వచ్చేసి ఒక PVC షీట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ చూడొచ్చు, దీనికైతే ఒక చిన్న పైప్ అయితే అటాచ్ చేశాను. ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది లోపలికి, పంప్ లోపలికి అయితే. అండ్ ఇటువైపు హోల్ నుంచి అయితే వాటర్ బయటకు వస్తుంది. అండ్ ఇక్కడైతే ఒక PVC పైప్ అయితే పెడతాను నేను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇంపెల్లర్ అయితే తయారు చేద్దాము. దానికోసం నేనైతే కొన్ని PVC షీట్స్ అయితే తీసుకుంటాను. అండ్ చూడొచ్చు, నేనైతే కొన్ని PVC షీట్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీని డయామీటర్ వచ్చేసి ఒక 4.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. మన మోటార్ పట్టేంత ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 PVC షీట్స్ని ఇలా ఉండేలా ఫెవిక్విక్ వాడైతే స్టిక్ చేసుకుంటాను నీట్గా. గైస్ చూడొచ్చు, ఫైనల్లీ అయితే నేనైతే ఇంపెల్లర్ అయితే సెట్ చేశాను. అంటే హాఫ్ అయింది అనమాట. ఇంకా కొంచెం మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా పెట్టాలనేది. అండ్ చూడొచ్చు, నేనైతే పెన్సిల్తో అయితే మార్క్స్ అయితే చేశాను. అక్కడైతే మనం PVC షీట్ని కట్ చేసి ఒక స్ట్రిప్ లాగా అయితే ఇలా పెట్టాలి. అప్పుడైతే ఇంపెల్లర్ అయితే సెట్ అవుతుంది మనకి. అండ్ చూడొచ్చు, నేనైతే 2 PVC షీట్స్ని అంటే అంటించి ఫుల్గా గ్రైండ్ చేశాను. చూడొచ్చు. అండ్ చూడొచ్చు, ఇంపెల్లర్ అయితే కరెక్ట్గా సెట్ అయింది మనకి. చూడొచ్చు మన PVC పైప్ బాడీలో అయితే. అండ్ ఇప్పుడైతే నేనైతే ఈ స్ట్రిప్స్ కట్ చేసి అయితే పెట్టేసి చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఎలా తిరుగుతుంది అనేది. అండ్ గైస్ చూడొచ్చు, ఇదే మన 12 volt 10 amps SMPS అనమాట. దీంతోనైతేనే మనం వాటర్ పంప్ రన్ చేస్తాము మన మోటార్ అయితే. అండ్ నేను ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా తెచ్చాను. అండ్ ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే ఇస్తాను చూడొచ్చు SMPSకి. అండ్ ఇప్పుడు మన మోటార్ వైర్స్ వచ్చేసి ఇక్కడ ప్లస్ మైనస్ అని ఉంది కదా, అక్కడైతే ఇవ్వాలి మనము. అండ్ ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు అసలు మోటార్ తిరుగుతుంది అనేది. అండ్ చూడొచ్చు, నేనైతే కనెక్షన్స్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడైతే స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇలాగైతే జరగదు అనమాట. అండ్ చూడొచ్చు, మన మోటార్ అనేది ఎంత స్పీడ్ మీద తిరుగుతుందో, ఎటువంటి స్ట్రక్ అనేది లేదు. చూడొచ్చు మీరు నీట్గా. అండ్ గైస్ చూడొచ్చు, నేను ఇంపెల్లర్ని అయితే నీట్గా ఫెవిక్విక్ వాడైతే సెట్ చేస్తాను. చూడొచ్చు, 4 PVC షీట్స్ అయితే అంటించాను. అదైతే ఎనఫ్ అనమాట. మీరు ఎన్నైనా అంటించవచ్చు, 6 అయినా అంటించవచ్చు. దీని నుంచి అయితే ఎయిర్ అయితే సూపర్గా వస్తుంది. అండ్ ఇప్పుడైతే మొత్తం ఫిక్స్ చేసి అయితే చూపిస్తాను మీకు. గైస్ చూడొచ్చు, మన మోటార్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనైతే SMPSకి అయితే పెట్టాను చూడొచ్చు వైరు. అండ్ ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు, సౌండ్ అయితే ఎంత నీట్గా వస్తుందో. ఒకసారి సౌండ్ వినిపిస్తాను చూడండి. అండ్ నేను వాడుతున్న మైక్ని అయితే ఆ సౌండ్ దగ్గర అయితే పెడతాను.
చూడొచ్చు సౌండ్ ఎలా వస్తుందో. అండ్ దీని ఫోర్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు ఎప్పుడైతే మనం పైప్ని అయితే దగ్గర పెడతామో చూడొచ్చు ఎలా ఎగురుతున్నదో డస్ట్. అండ్ ఇటు నుంచి పెడితే ఏంటంటే మనకి వ్యాక్యూమ్లో లాక్కుంటుంది, చూడొచ్చు. చూడొచ్చు ఎంత నీట్గా లాక్కుంటుందో. చూశారు కదా వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వాటర్ పంప్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే అందరూ వెయిట్ చేయండి. సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్కో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట అది. చూడగానే వావ్ అంటారనమాట. అండ్ మీలో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.